ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడే వాళ్ళిద్దరి ఫేస్ లో ఫీలింగ్స్ చూడాలనిపిస్తుంది మమ్మీ. బేబీ, చూసి తెలుసుకోవడానికి ఏముంది, నేను చెప్తాను విను. జరిగిన దానికి మన ముందు బేరమని ఏడ్చి పరువు పోగొట్టుకోలేక లోపల ఏడవకుండా ఉండలేక కక్కలేక మింగలేక చేసే దారి లేక ఉక్కిరి బిక్కిరి అయిపోయి బిక్కు బిక్కుమంటూ కూర్చొని బేబీ. మమ్మీ, నువ్వు చెప్తూ ఉంటే నాకిప్పుడే వెళ్ళి చూడాలనిపిస్తుంది మమ్మీ. అవునా? పద, చూసి బాగా ఎంజాయ్ చేద్దాం. పద పద. ఊరుకో పల్లవి, ఊరుకో. చూసావా బేబీ, పేకట్లో ఆస్తులు మొత్తం పోగొట్టుకున్న దానిలా ఎలా కూర్చుందో. ఆ పోజు చూడు. అమ్మా పల్లవి, ఏంటమ్మా, ఏంటలా ఉన్నావు? ఏమైందమ్మా? పెద్దమ్మని ఉద్యోగంలో నుంచి తీసేసి పల్లవిని కాలేజ్ నుంచి డిస్మిస్ చేశారు తాతయ్య. మావయ్య గారు, ఓనర్ కి ఎదురు వెళ్తే వర్కర్ జీవితం తలకిందులైనట్టు మరి కాలేజీ యాజమాన్యానికి ఎదురు వెళ్తే ఊరుకుంటారా? అందుకే ఇలా చేశారు. సైడ్ క్యారెక్టర్ చెయ్యమంటే మెయిన్ క్యారెక్టర్ లోకి ఎంటర్ అయ్యింది. అందుకే కాలేజీలో నుంచి డిస్మిస్ చేశారు. ఇక కాలేజ్కి వెళ్లే పనే ఉండదు. యాండి, ఎంతసేపు అయిందొచ్చి? ఇప్పుడే వచ్చాం గుండమ్మ. మామయ్య, అత్తయ్య గారు ఎలా ఉన్నారు? ఇంకా అలాగే ఉందమ్మా, ఏమీ తగ్గలేదు. కానీ పల్లవినేంటమ్మా కాలేజీ నుంచి పంపించేశారంట? తెలిసిపోయిందా మామయ్య? అదేమీ అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కాదులేండి. అవునులే, నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తే నీకేం పర్వాలేదు. కానీ పల్లవి పరిస్థితి ఏంటో, చదువు పరిస్థితి ఏంటి, తన ఫ్యూచర్ ఏంటో. పల్లవి ఫ్యూచర్ గురించి నువ్వు బాధపడుతున్నావా వైష్ణవి? ఆశ్చర్యంగా ఉందే. అది కాదు గుండమ్మ, పల్లవిని కాలేజీకి రానివ్వకపోతే. ఎవరండి రానివ్వను అంది? అదేంటి, సుమలత ఆంటీ చెప్పారు కదా. ఆవిడ చెప్తే అయిపోతుందా? పల్లవి, జరిగిన దానికి నువ్వేమీ బాధపడనక్కర్లేదు. నేను చెప్తున్నాను కదా, రేపు యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎప్పటిలాగే కాలేజీకి వెళ్తున్నాం, అంతే. ఎలా వెళ్తారు? కాలేజ్ ఓనరు సుమలత ఆంటీ. ఆవిడ మాట నెగ్గుతుందా, నీ మాట చెల్లుతుందా? హ, విమానం తనదైనా తన ఫ్లైట్లో ఉన్నప్పుడు తన ప్రాణాలు పైలట్ చేతిలోనేగా ఉంటాయి. అవునా కాదా? అంతే కదా పెద్దమ్మా. పైలట్కి తిక్కరేగితే ఫ్లైట్ క్రాష్ అయిపోతుంది, ఓనరు డామ్ అంటాడు. అదన్నమాట. అర్థం చేసుకోండి. పల్లవి, మీ అమ్మ చెప్పిందంటే ఇందులో తిరుగుండదు. ఇంకెందుకు డల్, హ్యాపీగా ఉండు. ఛే, ఏంటి మమ్మీ అంత కాన్ఫిడెంట్ గా రేపు కాలేజీకి వెళ్తున్నామంటుంది? ఫ్లైట్ పైలట్ అని ఏదితో మాట్లాడుతుంది? దాని కాన్ఫిడెన్స్ కి కారణమేంటో నాకేం తెలీదు బేబీ. కానీ మనం మాత్రం మా ఫ్రెండ్ సుమలతని కలవాలి. పద. ఏమిట్రా నువ్వు అంటుంది? మీ అమ్మ నా మనవరాల్ని కాలేజ్ నుంచి పంపించేసిందా? అవును బామ్మ. ఎందుకట్రా? ఏం తప్పు చేసిందని? కాలేజీలో వేసిన నాటకంలో అక్షిత చేయాల్సిన క్యారెక్టర్ని
అక్షితని పక్కకి నెట్టేసి పల్లవి వచ్చి చేసింది. కాని ఆ నాటకంలో పల్లవి చేయడం వల్లే ప్రైజ్ వచ్చిందని చెప్పావు కదరా. అవునానమ్మా, ప్రైజ్ మాట పక్కన పెట్టు. అక్షితని చీట్ చేసి పల్లవి ఎంటర్ అయిపోవడం తను చేసిన తప్పు కదా. ఒరే, ఒక్కళ్ళని తప్పించేయాలి అన్న ఆలోచన, తప్పు చేసే మనస్తత్వం తనది కాదురా. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది, అది మీ వరకు వచ్చుంటుందిలే. అక్కడేమీ జరగలేదు నానమ్మా, అంతా మా కళ్ళ ముందే జరిగింది. అందుకే అమ్మ తనని కాలేజ్ నుంచి సస్పెండ్ చేసింది. ఏంటత్తయ్య గారు, పల్లవి గురించి మీరెందుకు అంతలా ఫీల్ అయిపోతున్నారు? అమ్మా, నా మనవరాలు చాలా మంచిదమ్మా. ఏంటి గ్రాని, ఎప్పుడు చూసినా ఆ పల్లవిని పట్టుకొని నా మనవరాలు అంటావేంటి? ఏదో సొంత మనవరాల్లాగా. తను తప్పు చేసింది, అందుకే మమ్మీ పనిష్ చేసింది. లేదు, గతంలో పల్లవి మీతో గొడవ పడిందని చెప్పి అది మనసులో పెట్టుకుని కావాలనే ఇదంతా చేశారు. కాలేజ్ మీ చేతుల్లో ఉంది కాబట్టి ఏవైనా చేయొచ్చని అనుకుంటున్నారేమో. కాని పైన దేవుడనేవాడు ఒకడున్నాడు. పల్లవికి అన్యాయం జరగకుండా చూసుకుంటాడు. పల్లవి ఖచ్చితంగా ఎలాగైనా కాలేజ్కొచ్చి తీరుతుంది. మమ్మీ, దేవుడేమైనా పల్లవికి చుట్టమా ఏంటి? దేవుడు పల్లవిని కాలేజీకి తీసుకువస్తాడు అంటుందేంటి? అక్షిత, ఈ టైంలో వచ్చారేంటి? ఏంటి వైష్ణవి? మీతో మాట్లాడాలని వచ్చామంటీ. దేని గురించి? సుమలత, నువ్వా గుండమ్మని ఉద్యోగంలోంచి తీసేసి పల్లవిని సస్పెండ్ చేశావు కదా. ఆ, కానీ రేపు వాళ్ళు కాలేజ్కి వస్తామని చెప్తున్నారు. ఎందుకో ఆ గుండమ్మ ఆ మాటని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుందాంటీ. వాట్? కాలేజే నా చేతిలో ఉంది. కానీ గుండమ్మ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. పల్లవికి ధైర్యం కూడా చెప్తుంది. అది పల్లవి డల్ అయిపోయిందని తనని ఓదార్చడానికి ఏదో అలా మాట్లాడుంటారు. లేదు చరణ్, గుండమ్మని తక్కువ అంచనా వేయలేం. తను ఏ మాట ఊరికే అనదు. ఏదో ప్లాన్ చేస్తుందని నా అనుమానం. అమ్మా, మీరు నేను రేపు కాలేజ్కి వెళ్తున్నామని చెప్తున్నారు కదా, ఎలాగమ్మా? ఏమ్మా, నమ్మకం లేదా? అయ్యో, మీకంటే ఎవరినమ్మా నేను నమ్మేది. కానీ ప్లాన్ ఏంటా అని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.